హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ముందుగా మీకు భోగి శుభాకాంక్షలు అండి. వచ్చేసి చూస్తున్నారు కదండి, మనకి పూజ అనమాట. మేము ఇంట్లో భోగి పండుగ అనేది ఎలా చేసుకున్నామో ఏంటనేది ఫుల్ వీడియో మొత్తం అనేది స్కిప్ చేయకుండా చూడండి. అదిగో చూస్తున్నారు కదండి, ముందుగా పిల్లలకి స్నానం అయితే చేపించేసి పిల్లల్ని అనేది రెడీ చేస్తున్నానండి. అదిగో చూసారు కదా, ముందు మా నాన్నకి స్నానం చేపించేసి నాన్నకి బట్టలు వేసేస్తున్నానండి. అదిగో చూసారు కదా, మా నాని బట్టలు ఎలా ఉన్నాయి ఏంటనేది కామెంట్ చేయండి. సింపుల్గా తీసుకున్నామండి. అదిగో చూస్తున్నారు కదా, ముందు ఆయన రెడీ చేసేస్తే తర్వాత పాపను రెడీ చేసేయచ్చానని చెప్పి అలా అనమాట. బాబుకి అయితే మొత్తం ఇంకా రెడీ చేసేసి తలదు వేసి బొట్టు పెడుతున్నానండి. మగపిల్లలది ఏముండదండి, చక్కగా ప్యాంట్ షర్ట్ వేసేస్తే చక్కగా వాళ్ళకి అనేది కంప్లీట్ అయిపోద్ది అనమాట. అదిగో చూస్తున్నారు కదండి, నెక్స్ట్ వచ్చేసి మా పాప వచ్చేసింది అనమాట. ఆమెకు కూడా చక్కగా డ్రెస్ వేసానండి. అదిగో చూసారు కదా, డ్రెస్ వేసేసాక ఆమెకి చక్కగా ఏంటంటే ఆమె నెయిల్ పాలిష్ కావాలని అడిగిందండి. ఏంటంటే ఇంకా నాకు కావాలి మమ్మీ, నేను పెట్టుకుంటాను అదేదని అనేదన్నమాట. అదిగో చూస్తున్నారు కదా, ఇంకా ఆమెకి ఏంటంటే పాలిష్ పెట్టేసి నెయిల్ పాలిష్ తర్వాత రెడీ చేద్దాము అని చెప్పి పెడుతున్నాను అనమాట. అలాగా ముందు పిల్లల్ని రెడీ చేసేస్తే మనకనేది కొంచెం ఇంట్లో పని మొత్తం కంప్లీట్ అయిపోయినట్టు ఉంటుంది అనమాట. పండగకి ఇద్దరు పిల్లలుగా ఉంటే ముందు అవే చేస్తారండి. పిల్లల్ని రెడీ చేసుకున్నాక చక్కగా తర్వాత మనం అనేది మన పనులు అనేది కంప్లీట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఏంటంటే పాపకి పాలిష్ పెట్టేసి ఇంక సర్లే అని చెప్పి డ్రెస్ మీదకి మ్యాచ్ అయ్యే గాజులు వేస్తున్నానండి. ఆమెకైతే మేకప్ వేయాలి, నాకు అన్నీ వేయాలి అని చెప్పి ఇంకా అన్నీ వేయించుకుంటుంది. చూస్తున్నారు కదా, నేను అనేది మేకప్ చేస్తున్నాను పాపకి. అదిగో చూసారు కదా, పౌడర్ రాశాను. పిల్లలకండి కొత్త బట్టలు ఏదన్నా అలా వేస్తే వాళ్ళకి అదొక ఆనందం అండి. చూసారు కదా, మా పాప అయితే అలా అనమాట. ఇంకా కొత్త బట్టలు వేసేసి ఆమెకన్నీ ఒక్కొక్కటి రెడీ చేస్తుంటే ఆనందానికి అవదలేదన్నమాట. అదిగో చూసారు కదా, అలా అనమాట. ఇంకా పాపకి ఏంటంటే డ్రెస్ వేసి గాజులు వేసానండి, నెయిల్ పాలిష్ కూడా పెట్టాను. దాని మీదకి మ్యాచింగ్ దండ అనేది వైట్ కలర్లో ఉంటుంది కదండి, అది వేసాను అనమాట. ఇంకా స్టిక్కర్ కూడా వైట్దే పెట్టానండి. అదిగో చూస్తున్నారు కదా, అలా అనమాట. ఇంకా పాపకి ఏంటంటే సింపుల్గా హెయిర్ అనేది ఎక్కువ లేదు కదండి, ఇంకా మామూలుగా హెయిర్ బ్యాండ్ పెట్టేశాను సింపుల్గా. అదిగో చూస్తున్నారు కదండి, మేము ఉండేది 2వ ఫ్లోర్లో అండి. మాకు ముగ్గేసుకోవడానికి అనేది కొంచెం ఎక్కువ ప్లేస్ లేదనమాట. అందుకని చక్కగా ఏంటంటే మనకి భోగికుండ అనేది వేసేసానండి నేను. చూస్తున్నారు కదా, సింపుల్గా అనమాట. ఎలా ఉందో ఏంటని చిన్న కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పూజ దగ్గరికి వచ్చేసానండి. చాలా లేట్ అయిపోయిందండి, పిల్లల్ని రెడీ చేసేసుకొని మళ్ళీ ఇంట్లో ఇంకా అన్నీ చేసుకునేసరికి చాలా లేట్ అయింది. మళ్ళీ పూజ గదంతా శుభ్రం చేసుకొని మళ్ళీ అందరికి అమ్మవారికి అందరికీ స్వామికి అందరికీ మళ్ళీ ఫొటోస్ అవన్నీ శుభ్రం చేసుకొని బొట్లు పెట్టుకొని చాలా అంటే చాలా లేట్ అయిపోయిందండి. అదిగో చూస్తున్నారు కదా, అలా అన్నమాట. ఇంక సర్లే అని చెప్పి మొత్తం క్లీనింగ్ చేసానండి. చేసేసాక చక్కగా ఇంకా పూలు అనేది సమర్పిస్తున్నాను. అదిగో చూసారు కదా, గులాబీలు చామంతులు తెప్పించానండి అమ్మవారికి, వాళ్ళకి ఇష్టం కాబట్టి ఇంకా పూలు అనేది పెడుతున్నానండి. అదిగో చూస్తున్నారు కదా, చక్కగా ఏంటంటే పూలు పెట్టేసి ఇంకా పూజ చేసేద్దాము ఇవాళ ఇంకా సింపుల్గా అని నేనైతే ఇలా చేస్తున్నానండి. ఏంటంటే కేసరి అనేది చేశానండి నేను, కానీ అది వీడియో తీయలేదండి. ఇంకా ప్రసాదానంగా కేసరి చేశానండి సింపుల్గా. సరే అని చెప్పి అదిగో చూస్తున్నారు కదా, ఓవరాల్గా ఇలా అయితే నేను మొత్తం అనేది డెకరేషన్ చేశానండి. చూశారు కదా, గులాబీలు చామంతులతో చక్కగా అమ్మవారిని స్వామివారిని అందరినీ కూడా ఇలా అలంకరణ చేసుకున్నాను. అదిగో చూస్తున్నారు కదా, కొంచెం తాంబూలం కూడా పెట్టేసి ఇంకా ఏంటంటే చూసారు కదండి, ఇంకా పూజ చేద్దాము అని చెప్పి ఇంకా అంతా అయిపోయిందండి. చూశారు కదండి, అదిగో ఇంకా నైవేద్యం కూడా ముందుగానే పెట్టుకున్నానండి. అదిగో చూశారు కదా, కేసరి అనేది నైవేద్యం చేశానని చెప్పాను కదండి. ఇంకా నైవేద్యం పెట్టుకొని ఒకేసారి దీపం పెడదామని చెప్పి కేసరి కూడా అక్కడ పెట్టుకొని నమస్కారం చేసుకుంటున్నానండి. ఇంకా చక్కగా దీపం పెట్టేద్దాము, కంప్లీట్ అయిపోద్ది పూజ అనేది అని చెప్పి
అదిగోండి చూస్తున్నారు కదండి, నేను స్వామివారికి నమస్కారం అనేది చేసుకుంటున్నాను. నమస్కారం చేసుకొని దీపం అనేది పెడదామని చెప్పి మనస్ఫూర్తిగా. ఆ పూజ అయితే చాలా అంటే చాలా లేట్ అయిందండి. ఇంకా అన్నీ చేసుకొని పిల్లలకి ఇంకా అన్నీ కూడా శుభ్రం చేసేసి చేసుకోవడం అనేది చాలా అన్నమాట. చాలా అంటే చాలా కష్టం అండి. అదిగో చూస్తున్నారు కదండి, ఇంకా దీపం అనేది సమర్పించాను అనమాట. అదిగో చూశారు కదా, అమ్మవారు దీపము సమర్పించాక ఆ కాంతుల్లో ఎంతో అందంగా ఉన్నారు కదండి. అదిగో చూశారు కదా, నాకైతే అలా అనిపించిందండి. నా మనసుకి ఏంటంటే ఎప్పుడైనా సరే పూజ చేసుకొని అలా చూసుకుంటే నాకు అంత ఆనందంగా ఉంటుంది అనమాట. అలా అనమాట సింపుల్గా ఇంకా నేను ఏంటంటే కేసరి అనేది నైవేద్యం చేసేసానండి. చూశారు కదండి, ఇలా నా పూజ అనేది కంప్లీట్ అయిందన్నమాట. అదిగో చూస్తున్నారు కదా, కొబ్బరికాయ కొట్టేసానండి. ఇంకా అలా అనమాట సింపుల్గా ఇలా చేశానండి నా పూజ అనేది. నా పూజ ఎలా ఉంది ఏంటి, మా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం ఉంటే ఒక చిన్న కామెంట్ చేయండి. అదిగో చూశారు కదా, ఇంకా నైవేద్యం అనేది కొబ్బరికాయ కేసరి అనేది స్వామివార్లకి ఇవాళ నైవేద్యంగా చేశానండి. అదిగో చూస్తున్నారు కదండి, ఇంకా స్వామివారి అలంకరణ కానీ అంతా చాలా బాగా కుదిరిందని నేనైతే అనుకుంటున్నానండి సింపుల్గా. అదిగో చూశారు కదా, ఇంకా అలా అన్నమాట స్వామివారికి అన్నీ చూపిస్తున్నాను నైవేద్యం అనేది. అదిగో చూశారు కదండి, అలా అన్నమాట ఇంకా నైవేద్యం చూపించేసాను. హారతి అనేది ఇచ్చేస్తున్నానండి. నా పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. అదిగో చూశారు కదా, ఇంకా హారతి కూడా ఇచ్చేస్తున్నాను అనమాట ఆఖరిగా. ఇంకా అలా అన్నమాట నా పూజ అనేది ఇలా కంప్లీట్ అయిందండి. పిల్లలు లేరండి, పిల్లలు అనేది ఆడుకుంటున్నారు వెళ్ళి. వాళ్ళు ఇంకా ఏంటంటే రాలేదండి, లేకపోతే వాళ్ళకి కూడా హారతి అనేది చూపించేదాని అనమాట. పిల్లలకు సెలవులు వచ్చేసాయి. వాళ్ళు ఒకటేమని ఏంటంటే ఆటలు అయిపోయాయండి బాగా. అసలు పిల్లలు అస్సలు మాట్లాడట్లేదండి. ఇంకా సరే అని చెప్పి ఇంక నేనే చేస్తున్నానండి పూజ. ఇలా అన్నమాట చూశారు కదా, ఇంకా నా పూజ అనేది ఇలా కంప్లీట్ అయిందండి. సింపుల్గా మా ఇంట్లో భోగి పండుగ అనేది మేము ఇలా అయితే చేసుకున్నామండి. ఇంకా ఏంటంటే ఇంకా మధ్యాహ్నం అన్నంలోకి మామూలుగా పప్పు రైస్ వండేద్దామని చెప్పి ఇంకా ప్రిపేర్ చేద్దామని చెప్పి అనుకుంటున్నానండి. అదిగో చూశారు కదండి, ఇంకా ఇదేనండి మన వ్లాగ్ అనేది. మేము సింపుల్గా ఎలా చేసుకున్నాం ఏంటనేది. ఒక్కసారి స్వామివారు ఏంటంటే మనం చక్కగా ఇట్లాగనేది నేను డెకరేషన్ అనేది చేసుకున్నానండి. ఓకే అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అన్నమాట. మామూలుగా అయితే మనకి సంక్రాంతి పండగ అంటే పల్లెటూరులో చాలా అంటే